మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చాలా సౌలభ్యంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే గ్రామ సభల్లో ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎవరైనా ఆర్టీసీ భూములను కబ్జా చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే మరో 2000 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ఇప్పటి బస్సులా అంతేనా? పడి ఉన్నప్పుడు పోతున్నారు కదా, పడినప్పుడు బస్సులు ఎప్పుడైనా కాంగ్రెస్ మాట చెప్పింది, అమలు చేసింది. చెప్పిందా? సోనియా గాంధీ పుట్టినరోజులో అమలు చేసినాం మేము. ఎంజాయ్ ఓకేనా? అదైతే బచాయిస్తుంది కదా, లేకపోతే ఇంకా రావాలంటే ఇబ్బంది అవుతుంది. రైట్, అందుకే మీతో మాట్లాడాలని వచ్చింది అంతే. ఏం చెప్పకపోతే ఎట్లా? ఎన్నిసార్లు ఇప్పటి బస్సులా వాళ్ళు చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి స్టాఫ్ల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయాలు దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచార కేబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తవి దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి స్టాఫ్ల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయాలు దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తా ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో